హలో అందరికీ, ఈరోజు అయితే మా ఫామ్లోకి వచ్చాం. ఫామ్లో అయితే కొంచెం టమాటాలు, గోంగూర అన్నీ ఉన్నాయి. తెంపేద్దాం రండి. ఇది కొంచెం పండిపోయింది, తెంపేద్దాం. చూసారు కదా ఎంత బాగా వచ్చాయి. ఇక్కడ చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇలా మాగిని కూడా తెంపేసుకుంటే ఇంటిలో ఒక 3-4 డేస్కి పండిపోతాయి. చాలా ఉన్నాయి, తెంపేస్తాను. ఇప్పటికైతే ఇన్ని తెంపాం. ప్రతిదానికి వీడియో అంటే అక్కడక్కడ ఒకటి ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ తెంపుతాను, చూపిస్తాను చూడండి. ఇంకా ఇవి కూడా తెంపేస్తున్నాను. ఇంటికి వెళ్ళాక ముగ్గేసుకోవచ్చు, ఏం కాదు. ఒక చెట్టుకి చాలా ఉన్నాయి చూడండి. కిందన ఇలా పడడం వల్ల కుళ్ళిపోతున్నాయి చాలా వరకు. కొంచెం ఎత్తులు ఏదైనా పెట్టుకోండి. చూడండి ఎలా కుళ్ళిపోతున్నాయి. ఇది కూడా తెంపేయడమే. పాపం అనిపిస్తుంది ఇలా పోతుంటే. చూడండి ఒక్క చెట్టుకి ఎన్ని ఉన్నాయో చూసారు కదా. ఇంకా కాయలు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకే దాని దగ్గర 3, కానీ మెత్తగా అయిపోయి చూసారు పోయే. అసహ్యం అనిపిస్తుంది. ఇవ్వండి చూసారు అలా కుళ్ళిపోతున్నాయి కిందకి వేలాడడం వల్ల. అవన్నీ పడేసాను. ఇవ్వండి అన్నీ ఇలా ఉన్నాయి. అనవసరంగా చాలా వరకు పోయినాయి. ఏం చేస్తాం కదా. ఇన్ని టమాటాస్ అయితే వచ్చాయి. ఇంకా తెంపుదాం రండి. గోంగూర అన్నీ ఉన్నాయి, చూపిస్తాను పదండి. ఇంకా ఇప్పుడైతే గోంగూర ఏరుకుందాం రండి. నేను మా చెల్లి వచ్చాం కాబట్టి తొందరగా ఏరవచ్చు. లాస్ట్ వీడియోలో అయితే నేను ఒక్కదాన్ని వేయడం వల్ల చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడైతే తొందరగానే అయిపోతుంది. మధ్యాహ్నం వచ్చాం మేము, అంటే మోటార్ వేయాల్సిన అవసరం ఉందని వచ్చాం. పనిలో పని ఇవి తెంపుకోవడానికి ఇంటి తెంపుకొని వెళ్ళిపోద్దామని ఇంకా తెంపేస్తున్నాం. చూసారు కదా, అప్పుడైతే చిగురులు మొత్తం విరిసేసాను. అయినప్పటికీ చాలా బాగా వచ్చింది. దీంతో అయితే మేము పచ్చడి చేసాము, గోంగూరతో నిలువ పచ్చడి. ఆల్మోస్ట్ అయిపోయింది కూడా, అది ఇంకా అప్పుడే అయిపోయింది. వీడియో చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. అంటే మేము చేసింది నైట్ టైం అయిపోయింది. ఇక్కడ మా చెల్లి ఏరుతుంది. ఇదిగోండి ఇక్కడ మా చెల్లి ఏరుతుంది. ఫుల్ ఎండ కొడుతుంది. తల మీద గుడ్డ వేసుకోవే అంటే వేసుకోవట్లేదు. ఫుల్ ఎండ కొడుతుంది. గోంగూర గురించి తెలిసిందే కదా, అక్కడ ఒక మొక్క ఇక్కడ ఒక మొక్క వేశారు మా నాన్న. ఇప్పుడు మేము ఎండతో ఏరుతున్నాం. కొంచెం సాయంత్రమైనా వచ్చినా బాగున్నాయేమో. మేము అంటే అందులో వీరా ఎండ అలా ఇలా కొట్టట్లేదు, ఫుల్ ఎండ. మీరు కనుక ఇంతవరకు వీడియోని చూసుంటే లైక్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేసేయండి. ఇక్కడి నుంచి అంతవరకు ఉంది. కాకపోతే ఇప్పుడు మేము ఎండతో వచ్చాం కదా, ఇప్పుడు అంత ఏరం. కొంచెం ఏరేసి ఇంటికైతే తీసుకెళ్ళిపోతాం. ఇప్పటికీ ఇంత ఏరాం కదా, ఇంకొక 4-5 మొక్కలు ఏరేసి ఇంటికైతే తీసుకెళ్ళిపోతాం. ఇలా మన ఇంట్లోనే మనం పెంచుకుంటే వండుకొని తింటే హ్యాపీనెస్సే వేరు కదా. మీరేమంటారు? అయితే పుల్లగోంగూర చాలా బాగుంటుంది పచ్చళ్ళకి వాటికి కూడా. తెల్ల గోంగూర కన్నా పుల్లగోంగూర అయితే అంటే ఇదేనండి. పుల్లగోంగూర చాలా పుల్లగా ఉంటుంది. ఏ గోంగూర ఇష్టమో చెప్పండి, పుల్లగోంగూర తెల్ల గోంగూర కదా. ఎంత స్వీట్ లాగెత్తుందో తొందర. ఇక్కడ చూడండి సొరకాయ ఎంత బాగుంది కదా. ఇందులో అయితే ఇప్పుడు తెంపేస్తా. కాయలు ఇలా స్ట్రైట్గానే కాకుండా కుండ షేప్లో కూడా ఉంటాయి. అంటే అదొక మోడలు, అదొక సీడ్. అది కూడా చూపిస్తాను వీలుంటే. ఇక్కడ ఎవరో కానీ పెట్టారు మా దగ్గరలో, అక్కడికి వెళ్ళి వీడియో తీస్తాను వీలుంటే. ఇది చూసారు కదా ఎంత పెద్దగా వచ్చింది, మంచి సైజ్ వచ్చింది. ఇది ఒక బేబీలా అనిపిస్తుంది కదా, బేబీ షేప్లో వచ్చింది. ఇలా అంటుంటే మా చెల్లి నవ్వుతుంది. తెంపేసుకుందాం రండి. పురుగు పట్టేసింది చెట్టు మొత్తం, పోతుంది అనవసరంగా. ఇగోండి చూడండి చూడండి చిరాకున్నాయి ఇవి. పురుగు పట్టేసింది చెట్టు మొత్తం. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో చిక్కుడుకాయలు. ఆహా చాలా బాగుంది. ఇది పడిపోతుంది, వెళ్ళిపోతాం. హార్వెస్ట్ గోంగూర, కొంచెం చిక్కుళ్ళు, ఒక పెద్ద సొరకాయ, టమాటాలు. చూసారు కదా, ఇది ఇవాళ హార్వెస్ట్. మీకు కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనిపిస్తే ఇప్పుడే స్టార్ట్ చేసేయండి. మేమైతే పొలంలో వేసాము ఇవి. ఇంకా గార్డెనింగ్ కూడా అంటే డాబాపై కూడా వేసాను నేను వీడియోలో చూసే ఉంటారు మీరు. ఇది బావి, మేమైతే నుయ్యి అంటాం, నువ్వుతో అని కూడా అంటాం మా స్లాంగ్లో. అయితే మీరేమంటారు కామెంట్ చేయండి. నీరు చాలా అడుగుకి వెళ్ళిపోయింది, ఎండాకాలం కదా. కానీ తాడు కనిపిస్తుంది కదా, దానికి కిందన ఒక బకెట్ లాంటిది ఉంటుంది. దీన్నే రేక అంటాం. నీళ్ళు తోడుకోవడానికి అయితే యూజ్ చేస్తాము, అంటే బావిలో నీరు. ఇంటికి వచ్చే ఐటమ్స్ ఎక్కువయ్యాయి అనుకుంటున్నారా? కొన్ని అయితే జొన్నపొత్తులు దొంగతనం చేసేసాం. అంటే మా పక్క వాళ్ళు
మామిడికాయలండి. అది మా రిలేటివ్సేలండి. తెంపేసా, అక్కడ అడగడానికి కూడా వాళ్ళు లేరు. తర్వాత ఇంకా మామిడికాయ అయితే తెంపుకున్నా, అది మాత్రం అడిగి తెంపాము. ఒకే లేతగా ఉందో లేదో తెలుసుకోవాలంటే గోరుతో గిచ్చాలి. మెత్తగా ఉంటే ఓకే మంచిదే అన్నట్టు, గోరు గుచ్చుకోకపోతే అదే గోరు దిగబడట్లేదు అంటే అది ముదిరిపోయినట్టు, ఇంకా అది తినడానికి అవ్వదు. కొన్ని చిక్కుళ్ళు ఇవన్నీ చూసారు కదా ఆల్రెడీ. చూస్తుంటే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.